ఆమె లీగల్గా డివోర్స్ తీసుకున్నాము అనే చెప్తుంది, మీరు తీసుకోలేదని. లీగల్గా డైవర్స్ తీసుకుంటే చూపించమని సార్, లీగల్ డైవర్స్ చూపించండి. వెర్ ఇస్ లీగల్ డైవర్స్? మీరు ఎప్పుడైనా సుభాష్ రెడ్డితో మాట్లాడారా? 2 సార్లు మాట్లాడాను. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ తీసిన తర్వాత దీంట్లో పోతిరెడ్డి సుభాష్ అనే పేరు వచ్చింది. ఎందులో? ఈ మెడికల్ డాక్యుమెంట్స్, ఇవి ఒరిజినల్ కేస్ షీట్స్ ఫ్రమ్ హాస్పిటల్. సో ఈ డాక్యుమెంట్స్ ప్రకారం పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అడిగాను, శాంతి అడిగాను కూడా సార్. ఈ డాక్యుమెంట్ హస్బెండ్ గాను ఈ డాక్యుమెంట్ తీసిన తర్వాత 2 వీక్స్ అతని మీద ఇన్వెస్టిగేట్ చేశాను. ఎవరు ఈ పోతిరెడ్డి సుభాష్? ఏమనుంది పోతిరెడ్డి సుభాష్ రెడ్డి పేరు? ఇక్కడ ఫాదర్ హస్బెండ్గా రాశారు, సిగ్నేచర్ పెట్టాడు ఇందులో. హస్బెండ్గా పెట్టాడు, ఫాదర్గా పెట్టాడు. ఓకే, దానికి ఆన్సర్ ఆయన ఇచ్చే ఆన్సర్ ఏంటంటే శాంతికి పిలిచింది, నేను ఆ టైంలో అక్కడ ఉన్నాను, పోయి సిగ్నేచర్ పెట్టినాడు. ఇది ఆన్సర్ సార్. అది ఏంటంటే ఒక ప్రభుత్వ న్యాయవాది ఆయన పిలిస్తే వెళ్ళి ఫాదర్గా హస్బెండ్కి సిగ్నేచర్ పెడతారా? చదువులేని వ్యక్తి అనేది అదే. అంటే ఈ డాక్యుమెంట్ ప్రకారం బిడ్డ పుట్టినప్పుడు సుభాష్ రెడ్డే తండ్రిగా సంతకం చేశాడు. ప్లాంటెడ్ అయ్యుండొచ్చు, అతను ప్లాంటెడ్ అయ్యుండొచ్చు కదా. హీ మే బి ఫ్యాబ్రికేటెడ్. అదే అంటుంటా. అందుకే దట్ ఈస్ వాట్ ఐ యామ్ కన్ఫ్యూజ్డ్. తప్పు చేయట్లేదు, తప్పు పట్టట్లేదు, కన్ఫ్యూజ్డ్. నేను మీ ఆవేదన అర్థం చేసుకుంటున్నాను. ఈ డాక్యుమెంట్ ప్రకారం కూడా సుభాష్ రెడ్డే కనిపిస్తున్నప్పుడు మీరు సుభాష్ రెడ్డి శాంతి మీద ఫైట్ కాకుండా ఎందుకు ఇంకొకరి పేరు తీసుకోవాలి? నాకు అన్యాయం చేసిన వాడిని సార్ మిమ్మల్ని కొడితే వదిలేస్తారు? ఒకరిని మీకు అన్యాయం చేసిన వదిలేస్తారు? నేను ఒకటి స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతాను సార్. మిమ్మల్ని దెబ్బ కొడితే వదిలేస్తారా? ఖచ్చితంగా వదలను, ఖచ్చితంగా. నేను అదే చేస్తున్నా సార్. నేను అనేది అదే. ఇప్పుడు కొత్త సంపుతా అనట్లేదు నేను. నాకు ఈ పవిత్రమైన భారతదేశంలో మన హిందూ సాంప్రదాయం మీద ఎంతో గౌరవం ఉంది. నా మ్యారేజ్ కూడా అలాగే చేసుకున్నాను. ఈ విధంగా చేసిన వాడిని మనం శిక్షించాలా లేదా ప్రజలను అడుగుతానని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీరు ఎవిడెన్స్ తీసుకున్నారు. నా డౌట్ వెరీ ఫస్ట్ నుంచి అడుగుతుంది అదే. మీరు మదన్ మోహన్ రెడ్డి గారు, మీరు చేస్తున్న పోరాటాన్ని నేను తప్పు పట్టట్లేదు, మీరు న్యాయం అడగటాన్ని తప్పు పట్టట్లేదు. బట్ ఏ న్యాయం అడుగుతున్నారు అన్న దాన్ని మాత్రం నాకు జరిగిన అన్యాయానికి చేసిన కల్ప్రిట్ ఎవరు ముందుకు రావాలి. టెక్నికలీ మీరు ఎవిడెన్స్ సేకరించారు కదా, అందుకే కనిపిస్తున్నాడు ఇక్కడ. ఈ ఎవిడెన్స్ లో కూడా సుభాష్ రెడ్డి కనిపిస్తున్నాడు, మీరు ఆ ఫోటోల్లోనూ సుభాష్ రెడ్డి కనిపిస్తున్నాడు. ఇవి కనిపించినప్పుడు మీరు సుభాష్ రెడ్డిని పక్కకు గెంటేసి, బాబు నువ్వు కాదంటే నేనేరా నాయన అనేమో సుభాష్ రెడ్డి అంటే అదే శాంతి కాలింగిరి గారు 12 నెలలు నేను తండ్రి, ఆ బిడ్డకు నేనే తండ్రి అని నమ్మించింది. ఎవరిని? నాకే చెప్పి. మిమ్మల్ని ఎక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ ఇంకొకటి కానీ లేదు. అదే నేను భర్తని సార్, భర్తకి డాక్యుమెంటరీ నేను అదే అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఆమె ఒకసారి ఏది మీ దగ్గర ఉన్న విడాకుల ఒప్పంద పత్రం. ఓకే, ఇదా? మీ దగ్గర ఉంది. ఓకే, ఆ పత్రాన్ని చూపించి ఇదిగో మేము. ఒక నిమిషం సార్, జస్ట్ సారీ ఫర్ ఇంటరప్షన్. మేము 2016లో డైవర్స్ తీసుకుంటే 2017లో ఇంకోలులో వీడియో అక్కడ 2017 అదే ఫ్యాబ్రికేటెడ్ కదా, మళ్ళీ దీన్ని కూడా అంటారేమో, దాన్ని ఏమంటారు, మార్ఫింగా లేకపోతే డేట్స్ పెట్టినా అంటారేమో. 2016లో విడాకులు తీసుకుంటే 2017లో అక్టోబర్లో ఎట్లా ఫోటో? 2017 ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దోళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇది కూడా మార్ఫింగ్ అంటారు మలకొంప బీచ్ లో. ఎక్కడ బీచ్ ఇది? ఇంకోల్ మా కో బ్రదర్ ఎవరు ఇందులో? ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళు. అదే కో బ్రదర్ వైఫ్ అంటే శాంతి వాళ్ళ సిస్టర్, సెకండ్ సిస్టర్. ఒక్కసారి ఫోటో మీరు ఫ్లాష్ చేయండి, 2017 డేట్ ఫ్లాష్ చేయండి విత్ ఫోటోగ్రాఫ్స్. ఓకే, నేను పిల్లల ఫేస్ కవర్ చేస్తున్నాను. 2016లో విడాకులు తీసుకుంటే ఓకే, ఆ ఫోటో కింద వేరే ఫోటో కూడా ఫ్లాష్ చేయండి సార్. ఓకే, ఇంకొక ఫోటో చూపిస్తాను. ఆ పిల్లల ఫోటో ఫేస్ను కూడా కవర్ చేసి చూపిస్తాను. ఓకే, ఇది 2017లో. ఓకే, ఎందుకంటే పిల్లలు పెద్దగా ఉన్నారు కాబట్టి. అది 2017 ఎండింగ్లో అక్టోబర్లో. అరే శాంతి హ్యాపీగా ఉందా లేదా ఒకసారి చూపించు. శాంతి హ్యాపీగా ఉందా లేదా? అందులో ఫీల్ అవుతుందా? అయ్యో నా విడాకులు, ఈ ఫోటో మళ్ళీ చూపిద్దాం. శాంతి విడాకులు తీసుకున్న భర్త నా దగ్గరికి వచ్చాడని ఫీల్ అవుతుందా అమ్మాయి? ఫీల్ అవుతుందా సార్? అవును, ఫీల్ అవుతుందా అమ్మాయి? 2016లో విడాకులు తీసుకుంటే నేను పిల్లల్ని జున్నుకు వచ్చానా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నానా నేను? ఓకే, ఇందులో ధర్మం ఉందా సార్? ఇది 2017. ఇప్పుడు 19:26. ఇది 7:26కి సముద్రం అంతా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనుకుంటా. మరి ఇక్కడ నాకు 19:26 కనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ చూపిస్తుంది. నాకు ఇక్కడ డౌట్ వస్తుంది, మిమ్మల్ని డౌట్ చేస్తాను. ఒకసారి ఫోటో తీసుకుందాం. 21/10/2017 కానీ 19:26 అంటే 7:26 చీకటి ఉండాలి, సముద్రం అంతా చీకట్లో ఉండాలి. కానీ సముద్రం ఎందుకు మిట్ట మధ్యాహ్నం కనిపిస్తుంది నాకు?
సముద్రంలో కెరటాలంత స్పష్టంగా వెనక ఎక్కడా చీకట్లేదు. ఏమో సార్ ఇందులో అయితే హానెస్ట్ ఇందులోనే ఐ డోంట్ హ్యావ్ ఎనీ మార్ఫింగ్ గిర్ఫింగ్ ఏం లేదు. నేను హానెస్ట్గా చెప్తున్నాను. నేను ఎలా చెప్పాలో నాకైతే తెలియదు. ఈ ఇక్కడ నా చిటికిన వెళ్తూ చూపిస్తున్నాను 19:26. ఇది టైమే కదండి, ఇది టైమే. టైం ఇదైతే 7:26. నేను ఇది కూడా మార్ఫింగ్ అంటే నేను చెప్పలేను. అంటే ఆ ఫ్లాష్ లైట్లో వెనకున్న ఒక కెరటం కనిపిస్తుంది, వెనకాల ఉన్న జనాలు ఇది మిట్ట మధ్యాహ్నం కనిపిస్తుంది. సో అది కూడా చూడండి టైమింగ్. కానీ ఒకటేంటంటే అంటే నేను ఇది 2017కి ముందని అన్నాను, ఎందుకంటే ఒకవేళ టైం తప్పైంది. పిల్లలు 2015లో ఇప్పుడు పుట్టారు, 15లో పుట్టారు. 15లో పుట్టారు కాబట్టి పిల్లలు పెద్దగా ఉన్నారు కాబట్టి ఏజ్ని బట్టి కూడా ఇది ఖచ్చితంగా పిల్లలకి 2 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడు టైం తప్ప అయ్యి ఉండొచ్చు. ఓకే, నేను టైం కంటే ఎక్కువ దీన్నే కన్సిడర్ చేయండి. ఓకే, పిల్లలు పెద్దగా ఉన్నారు. సో మరొక్కసారి చూపిస్తున్నాను మీకు. ప్లీజ్ గో హెడ్. ఓకే, ఒకసారి మళ్ళీ చూపిద్దాం. ఈ ఫోటోలో శాంతి చాలా నవ్వుతూ జాయ్ఫుల్గా సముద్రంలో ఉన్నారు, భుజం మీద చేసుకుని ఉన్నారు. కానీ ఇక్కడ ఈ డేట్ మాత్రం నాకు 19:26 కనిపించేసరికి సాయంత్రం 7:26. సముద్రం ఎందుకు ఇంత స్పష్టంగా కనిపిస్తుందని డౌట్ వచ్చింది. సో ఇది మార్ఫింగ్ అని అనుకున్నాను. కానీ పిల్లలు 2015లో పుట్టుండుంటే ఇంత పెద్ద పెద్ద పిల్లలు ఉండరు కాబట్టి ఏజ్ ఎంత పిల్లలకి అప్పుడు 2 సంవత్సరాలు పుట్టారు కదా. ఓకే, సో ఇది 2017 ఆ సమయంలో నమ్మటానికి ఆస్కారం ఉంది. ఓకే, రైట్. సార్ నేను నా మనసులోంచి చెప్తాను. ఏదైనా ప్రతిదానికి నా భార్య రేపు పొద్దున విడిపోతుందేమో, ఇంకొకరితో వెళ్ళిపోతుందేమో అని నేనైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోలేను. ఐ ట్రస్టెడ్ హర్. మనసా వాచా కర్మను నమ్మాను అమ్మాయిని. మనసా వాచా కర్మను నమ్మాను, చదివించాను, ఎంకరేజ్ చేశాను. జాబ్ వచ్చేంత ఒంటరిగా విశాఖపట్నంలో జాబ్ చేస్తాను, ఎంకరేజ్ చేశాను. ఐఎమ్ ఏ పర్సన్ ఆఫ్ డెమోక్రటిక్. నేను ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాను. నేను స్వేచ్ఛవాది. ఒక స్త్రీకి మొగోడికి ఎంత స్వేచ్ఛ ఉందో స్త్రీకి అంత స్వేచ్ఛ ఇవ్వాలంటాను. నేను ఇద్దరు ఆడపిల్లలైనా సరే ఇష్టపడి పెంచుకుంటున్నాను. ఓకే, ఈ ఎవరు సుభాష్ ఎప్పుడు మాట్లాడారు మీరు? 2 సార్లు మాట్లాడాను సార్. ఈ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత అంతవరకు సుభాష్ ఎవరో నాకు తెలియదు. ఆ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత పి సుభాష్ అని పేరు దీంట్లో చూసి నేను షాక్ అయ్యాను. కొత్త క్యారెక్టర్ వచ్చింది అనేసి ఇతని మీద ఒక 2 వీక్స్ రీసెర్చ్ చేసి అతని గురించి అంత డీటెయిల్స్ అంతా తీసాను. డేటా తీశారు, బయోడేటా తీశాను. మీకు బయోడేటా కావాలంటే చూపిస్తాను నేను. అది ఏం తెలియదు చెప్పండి. అంటే అసలు ఎక్కడ పుట్టాడు, ఏంటి, ఆధార్ కార్డు కూడా ఉంది కావాలంటే. ఆ తర్వాత ఏం చేశాడు, అసలు ప్రొఫెషన్. ఆయన ఆధార్ కార్డు మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇల్లీగల్గా తీసుకోవడం. మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు ఆమె విల్లా డీడ్ కొనింది కదా విజయవాడలో, ఆ డీడ్లో ఆయన ఆధార్ కార్డు ఉంది, చూస్తారా? ఓకే, ఆ విల్లాలో ఆయన ఆధార్ కార్డు ఉంది. అది ఇంకా అది ఏమని ఉంది అందులో? ఆధార్ కార్డు రిప్రజెంటేటివ్ అని ఉంది. హస్బెండ్ అని ఉంది అందులో. హస్బెండ్ అనేది నేను ఎగ్జాక్ట్ ఒకసారి చూస్తాను, చూడండి. రిప్రజెంటేటివ్ అని రాసుకున్నారు. ఒకసారి ఫస్ట్ నుంచి కూడా మీరు ఎలా రీసెర్చ్ చేస్తే అలా రీసెర్చ్ చేయండి. అది యాక్చువల్ హస్బెండ్ ప్లేస్లో అది రాశారు. హస్బెండ్ ఫోటోలో అది పెట్టారు. హస్బెండ్ దాన్ని రిప్రజెంట్, అది ఎక్కడ హస్బెండ్ అనే పదం రాలేదు. ఓకే, డాటర్ ఆఫ్ అని పెట్టారు అక్కడ. అదే ఈ అమ్మాయి ప్రతి చోట కూడా అంటే. ఓకే, ఇల్లు ఇది ఎప్పుడుది? ఇది 2023లో కొన్న విల్లా కొనడం దగ్గర నుంచి ఆయనే ఉన్నాడు ఏదో ఒక ప్లేస్లో. కేర్ టేకరా లేకపోతే హస్బెండా ఇంకొకట ఏదో ఒకటి. బిడ్డ పుట్టినప్పుడు హస్బెండ్ ప్లేస్లో ఆయనే ఉన్నాడు. ఇవన్నీ అయిపోయాయి. సో మీరు అనుకుంటున్నట్టు బిడ్డకి తండ్రి ఎవరో ఆమె కూడా చెప్పింది. ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నప్పుడు మీరు ఇప్పుడు కావాల్సిన వాళ్ళిద్దరు రిలేషన్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు మీకు కావాల్సిన రిలీఫ్ ఏంటి అన్నది చూడండి. డూ యూ థింక్ ఇట్ ఇస్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇట్స్ ఎ ఫ్యాబ్రికేటెడ్? ఐ థింక్ ఇట్ ఇస్ ఎ ఫ్యాబ్రికేటెడ్. ఐ మే బి మనీ కోసం ఎనీథింగ్ క్యాన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ప్రజలు వింటున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఫ్యాబ్రికేట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. లీగల్లీ వెడ్డెడ్ కపుల్ మన డిస్కషన్ అక్కడ జరగాలి. అమ్మాయి లీగల్ గా మ్యారీడ్ అంటాం. ఓకే, అది కోర్టుకు సంబంధించిన విషయం. లీగల్లీ వెడ్డెడా లేకపోతే వాళ్ళిద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్ పెళ్లి అది కూడా వస్తుంది. ఒప్పంద పత్రం ఏ మేరకు పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు అది కూడా ఒప్పంద పత్రం దగ్గర మీరు కంటెస్ట్ చేస్తేనే. మీరు కంటెస్ట్ చేయకపోతే ఈ ఒప్పంద పత్రం చెల్లుబాటు కాదు, నేను పెట్టలేదు, ఇది అసలు కాదు అని మీరు కంప్లైంట్ చేస్తేనే. డివోర్స్ తీసుకోకుండా భార్య పెళ్లి చేసుకుంది అని చెప్పి మీరు కంప్లైంట్ చేయడానికి మాత్రమే మీరు అక్కడికి వెళ్ళాలి. బిడ్డ నాకు పుట్టలేదు, డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని ఎవరు అన్న దగ్గరికి మాత్రమే మీరు వెళ్ళాలి. కానీ అంతక కాకుండా బియాండ్ దట్ మీరు వెళ్తున్నారు, అది క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. బియాండ్ కాదు సార్, ఐ మీన్ విత్ ఇన్ ద రేడియస్.
అన్యాయం చేసిన వదలొద్దు, లేకపోతే మీకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, చూస్తున్న ప్రజలకు పిల్లలు ఉన్నారు. వాట్ సిగ్నల్? అదేంటండి మీరు ఫైట్ చేయాల్సింది సుభాష్ రెడ్డి వరకు. మీకు ఇంకేదైనా ఆధారం ఉంటే ఒక్క ఎవిడెన్స్ చూపించండి. మీరు సుభాష్ రెడ్డి గారు బయటకు వచ్చి నేనే బిడ్డకు తండ్రి, అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి నేనే బిడ్డకు తండ్రి, yes I am ready for DNA ఫోటోస్ ఉన్నాయి, ఫోటోస్ అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళారు? ఈ బిల్లా కొనుగోలు ఆమె డాక్యుమెంట్ మరి అజ్ఞాతంలోకి ఆయన తండ్రి అయితే ఇంత వివాదం జరుగుతా ఉంది. 10 కోట్ల మంది జనాభా కన్ఫ్యూజ్ అవుతున్నారు, 140 కోట్ల మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ప్రపంచం అంతా చూస్తా ఉంది. రేపు మాప CNN న్యూస్, వాయిస్ ఆఫ్ అమెరికా, రష్యన్ టుడే, చైనీస్ న్యూస్ అందరికి వెళ్తాను నేను. రేపు మాప ఐఎమ్ గోయింగ్ ఫర్ ఇంటర్నేషనల్ న్యూస్ బికాస్ ఐ నో హౌ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ విల్ ప్లే. ఐఎమ్ గోయింగ్ టు గివ్ దిస్ సిచ్యువేషన్ how lawmakers in India, how lawmakers in India will have will rape or disturb or give a birth to a married woman, I speak before the CNN, I speak before the Voice of America, I speak before BBC, I speak before Russia Today. మీరు ఎవరి దగ్గరికి ఎన్ని చేసినా భారత చట్టాల ప్రకారం మాత్రమే వాళ్ళు మాట్లాడాలి. భారత చట్టాలకు లోబడి మాత్రమే జరుగుతుంది. చట్టం ఇది డైనమిక్. ఇప్పుడు జరుగుతున్న సమస్యకు న్యాయవాదులు అందరూ కూర్చొని డిస్కస్ చేయమని చెప్పండి. న్యాయవాదులంతా కూర్చొని ఇమాజినేషన్ లో ఊహాజనితంలో ఒకరిని ఊహించుకొని మీరు వస్తున్నారు. కానీ ఎవిడెన్స్ అన్ని ఇప్పటికీ కూడా ఎవిడెన్స్ ఒక వ్యక్తిని చూపిస్తున్నాయి. ఆ వ్యక్తిని రమ్మని అడగండి. ఆ వ్యక్తిని కాకుండా సంబంధం లేని వ్యక్తుల పైన ఎందుకు మీరు, నేను మీకు అన్యాయం జరగలేదని అంటలేదు. ఎస్, మీరు మానసిక వేదన గురవుతున్నారు, మీరు బాధపడటంలో తప్పేమీ లేదు. ఈ సుభాష్ రెడ్డి వరకు మాత్రమే కథ ఇది ఉంది. సుభాష్ రెడ్డి ద్వారా మీకు జరిగిన అన్యాయం ఏంటి? సుభాష్ రెడ్డి డివోర్స్ తీసుకొని మీ భార్యని పెళ్లి చేసుకున్నాడా? లీగల్గా డివోర్స్ తీసుకొని భార్యని పెళ్లి చేసుకున్నాడా? వాళ్ళిద్దరూ పెట్టుకున్నటువంటి సంబంధం ఏ విధంగా చట్ట వ్యతిరేకం అవుతుంది అక్కడి వరకు పోరాడాలి. కానీ లేదు దాని వెనక ఏదో ఉంది అని డిక్ చేస్తాను అని మీరు అంటుంటే డెఫినెట్లీ ఐ హావ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్స్. ఐ హావ్ ఎవ్రీ రైట్. నా లైఫ్ ని డిస్టర్బ్ చేసినప్పుడు ఐ హావ్ ఎవ్రీ రైట్. నా లైఫ్ ని డిస్టర్బ్ చేసినప్పుడు ఐ హావ్ ఎవ్రీ రైట్. మీకున్న అదేంటంటే మీకున్న రైట్స్ రీజనబుల్ రైట్స్ కావాలి, సాక్ష్యాధారాలతో కూడిన రైట్స్ కావాలి. ఒకవేళ ఊహాజనితమైనటువంటి మాటలో పుకార్లో పుకార్లను పరిగణలోకి తీసుకోరు కదా, చట్టం పుకార్లను పరిగణలోకి తీసుకోదు కదా సాక్ష్యంగా. రోహిత్ సార్, నేను ఏది ఊహాజనితంగా చెప్పట్లేదు. నాకు ఎవరంటే కోపం లేదు ఇక్కడ, నాకు ఎవరు శత్రుత్వం లేదు. నేను ఒక సామాన్యపు నెలజీత కానీ పెద్ద పెద్దలతో టచ్ చేసి పెద్ద పెద్దలతో ఫైట్ చేసేంత ఇంట్రెస్ట్ నాకు లేదు, ఓపిక నాకు లేదు. మీరు అంటున్నట్టు ఓకే, మీకేంటి మీరు చెప్తున్న విజయసాయి రెడ్డి వరకు మీరు వెళ్ళాలని అనుకుంటున్నారు. విజయసాయి రెడ్డి నేను అనట్లేదు, మీరు తప్పుగా భావిస్తున్నారు సార్. నేను విజయసాయి రెడ్డి సార్ అనట్లేదు. శాంతి చెప్పిందే నేను నాకున్న ఏమని చెప్పింది. 4 నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి విజయసాయి రెడ్డి గారి బిడ్డకు తండ్రి. నేను చెప్పాను కదా, ఫస్ట్ 12 months నన్ను ఫాదర్గా చెప్పింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత IVF అంటది. అమ్మ IVF డాక్యుమెంట్స్ చూపించుంటే IVF డాక్యుమెంట్స్ లేవు నా దగ్గర అంటది. అమ్మ నీకు అసలు IVF ఎలా చేశారు, భర్త లేకుండా ఎలా చేస్తారు నీకు IVF? హాస్పిటల్కి తీసుకెళ్ళి లెట్ మీ అలా చెప్పింది అంటానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా? చెప్పింది సార్, నేను భర్తకి నేను అబద్ధం. ఇప్పుడు ఇదిగో ఓకే, మీ భార్య చెప్పింది అని మీరు అంటున్నారు. కానీ ఈ డాక్యుమెంట్ కానీ ఆ ఫోటోలు కానీ మీ భార్య ఇప్పుడు ఏదైతే చెప్తుందో పబ్లిక్ అదే నిజమని చెప్తున్నప్పుడు మీరు ఇది కాదు నాకు పర్సనల్గా ఉన్నప్పుడు ఏదో చెప్పిందని మీరు ఎలా అంటారు? మీరు జనవరిలో వచ్చినప్పటి నుంచి సార్, జనవరిలో మీరు చేసే పోరాటంలో ఓకే, మీరు చేస్తున్నటువంటి పోరాటం కానీ మీకు జరిగింది కానీ అన్యాయం అయ్యి ఉండొచ్చు. కానీ మీరు కోరుకుంటున్న రిలీఫ్ ఏదైతే ఉందో అది న్యాయబద్ధంగా లేదు సార్. ఆమె శిక్షించండి, చట్ట ప్రకారం ఆమె వెళ్ళండి. మహిళ తప్పు చేసిందో లేదా, ఆమె తప్పు చేస్తే కూడా ఆమె తప్పు చేసిందో లేదో నాకు తెలియదు. ఒక్క నిమిషం, ఆమె చేసింది తప్పు ఒప్పు అని నేను అనను, నేను దాని జోలికి వెళ్ళను. మీకు అన్యాయం జరిగితే ఆమె పైన కోర్టుకు వెళ్ళండి. తప్పకుండా వెళ్తాను. సుభాష్ రెడ్డి ఫోటోస్ ఇవో ఉన్నాయి కదా, నాకెక్కడో ఏదో ఒక మాట చెప్పారు అన్న మాటను పట్టుకుని మీరు వెళ్తున్నారు. మీరు ఈ ఫోటోస్ పట్టుకుని మీరు సుభాష్ రెడ్డి మీద కేసు వేయండి, లేదా వెళ్ళను అనట్లేదు. తప్పకుండా కోర్టుని ఆశ్రయిస్తాను. ఐ నో ప్రొసీజర్, కోర్టు కంపల్సరీ, నేను లా చదివాను, కంపల్సరీ ప్రొసీజర్ అవ్వాలి. కానీ ప్రజలకు నిజం తెలియాలి చెప్తాను. కోర్టు ద్వారా కూడా తెలుస్తుంది. కానీ నేను ఈ ఫ్రస్ట్రేషన్లో ప్రజలు కొంత నిజం తెలిసిన తర్వాత, ప్రజలు కూడా కొంత చర్చించిన తర్వాత, నేను ఆల్రెడీ అదే వర్క్లో ఉన్నాను. తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాను. కోర్టు ఏ తీర్పు ఇచ్చినా సరే శిరస వహిస్తాను. కోర్టే తీర్పు ఇచ్చిన ఎస్, తప్పకుండా నాకు జరిగిన నిజాల్ని పొల్లు తప్పు లేకుండా మనసా వాచా కర్మన త్రికరణ శుద్ధిగా కోర్టు ముందర పెడతాను. వాళ్ళు నా మనసు చూస్తారో, కామన్ సెన్స్ ఉపయోగిస్తారో, జ్యూరిస్ప్రుడెన్స్ అప్లై చేస్తారో, ఇంటర్ప్రిట్ చేస్తారో నాకైతే తెలియదు. ఈ ఒకవేళ ఓడిపోయిన ఒక భావోద్వేగాలతోనో ఇమాజినేషన్స్ తోనో కోర్టులో అగ్రీడ్ దేర్ షుడ్ బి ఎవిడెన్స్. నాకున్న ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తాను. లేదు మీకున్న ఎవిడెన్స్ ఇదే కదా.
ఐ హావ్ అదర్ ఎవిడెన్స్. ఏది చూపించండి ఎవిడెన్స్. ఇప్పుడు మీకు చూపించాను. నేను ఇప్పుడు 1 crore చూపించింది అబద్ధం అంటారా మీరు? నేను బ్లఫ్ చేస్తాను మిమ్మల్ని. 1 crore నిజంగా మీరు తెచ్చి ఉన్నట్లయితే అది నిజమైతే మీరే దానికి సాక్ష్యం చెప్ప 1 crore క్యాష్ మీరు ఎక్కడి నుంచి పెట్టారు? మీరు ఐటీ వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. డెఫినెట్లీ నేను జరిగింది చెప్తాను. నేను తయారు చేయలేదు కదా మనీ, నేను వాడుకోలేదు కదా మనీ. పైగా 100 crore మీరు 1 crore మీరు నేను వాడలేదు కదా. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఆ మనీ నేను వాడలేదు. మేడం గారు శాంతి కాలింగిరి గారు నాకు సంబంధం లేదంటది ఆమె. మీరు ఇస్తున్నప్పుడు ఫోటో తీసుకుని ఉంటే ఏదైనా ఎవిడెన్స్ అనుకోవచ్చు. సర్లేండి నేనంటే మీరు న్యాయశాస్త్రం చదివారు కాబట్టి ఇది వ్యాలిడ్ డౌటా కాదా అడుగుతారా అడగరా? ఆ ఒక్క బ్యాగ్ తీసుకెళ్ళి నేను ఎవరికో ఇచ్చానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి ఏమి ఎవిడెన్స్ ఉంది? I have some other evidence. I will produce before the court. Definitely I will produce it before the court. Definitely I will produce it before the court. I'm promising you. ఓకే ఓకే అది మనీ మ్యాటర్ వరకు. కానీ మీరు చేస్తున్నటువంటి దీనికి మీకేంటి ఫైనల్గా చెప్పండి. నాకు ఈ రిలీఫ్ కావాలి. ఒకటి సార్, అమ్మాయిని అయితే వదిలేస్తాను, కానీ నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. వదిలేయాలా లేదా సందిగ్ధంలో ఉన్నాను. వినండి, అమ్మాయిని వదిలేస్తారా? నాకు 2 పాపలు ఉన్నారు సార్. అమ్మాయిని వదిలేస్తారంటే అమ్మాయిని పాపలు ఇప్పుడు ఒకటి సార్, మీరు మీ పిల్లల్ని వదిలేస్తారా అని అడుగుతాను. ఇస్ దేర్ ఎనీ ఆన్సర్? వదలను. వదలరు. ఎవరు వదలని అనుకోరు. నేను ఇప్పుడు పిల్లలకి నాకు 9 years నేను ప్రేమ గుండెల మీద పెట్టుకొని పెంచుకున్నాను. ఎట్లా వదిలేస్తాను? నేను పెంచుకుంటాను పో అంటే అట్లా కాదు కదా. ఇది ఎమోషన్స్తో కూడుకున్న వ్యవహారం ఇది. నేను వదిలేను, నాకు కూడా వదిలేను లేదు. కానీ ఈమె కాంప్లికేట్ చేసి పెట్టేసింది సిచ్యువేషన్, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేసింది. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఐ మీన్ మిక్స్డ్ ఫీలింగ్స్. ఒకవేళ కోర్టు ఇచ్చే డైరెక్షన్స్ ఎలా ఇస్తుందో నాకైతే తెలీదు. వాళ్ళని హాస్టల్లో పెట్టి మీరిద్దరు కాంట్రిబ్యూట్ చేయండి, 2 ఉద్యోగస్తులు కాబట్టి. అలాగైనా తండ్రి ప్రేమ తల్లి ప్రేమ చూపించుంటే సపరేట్గా చూపిస్తాం. నేను వదిలేంటే కంప్లీట్గా ఫ్యాన్స్ ఆఫ్ అంటే నేను చూడను మిమ్మల్ని పిల్లల్ని, అలా ఉండదు కదా సార్. ఏ రోజు కానీ ఇప్పుడు ఆ తల్లికి ఏమన్నా అయిందనుకోండి, ఆడపిల్లలకి డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు కలిసారు మీ పిల్లల్ని? రెగ్యులర్ కలుస్తుంటే ఎవ్రీ వీక్. జనరల్గా ఇక్కడ స్కూల్లో ఉన్నారు, హాస్టల్లో ఉన్నారు హైదరాబాద్లోనే. దెర్ ఇస్ అన్ ఆప్షన్, ఐ కెన్ గో టు అట్ ఎనీ టైం. అక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి, ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి ఫాదర్గా ఒకసారి ఆ ఫాదర్గా మదర్గా మా పేర్లే ఉంటాయి ఇక్కడ. ఓకే, మా పేరు ఒకవేళ మేము డైవర్స్ తీసుకుంటే పిల్లల వరకు వెళ్ళను. ఓకే, కంక్లూడ్ చేస్తున్నాను. సరే, మీరు పోరాటం ఏం చేసినా కొన్ని మనం చట్టాలను దృష్టిలో పెట్టుకుని, కొన్ని హక్కులకి దృష్టిలో పెట్టుకుని, కొంత మహిళల్ని దృష్టిలో పెట్టుకుని మనం బిహేవ్ చేయాల్సి ఉంటుంది. కానీ మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. 2019లోనో 20లోనో 40 రోజుల పాటు మేము కరోనా లాక్డౌన్ టైంలో మేము కలిసి ఉన్నామని మీరు అంటున్నారు. కలిసి ఉన్నామని మీరు అంటున్నారు. లేదు 2016 నుంచి మేము అసలు కలిసిలేమని ఆమె అంటుంది. నిజంగా మీరు 2019లో కరోనా లాక్డౌన్ టైంలో కలిసి ఉన్నట్లయితే కొంత శాంతి అబద్ధం చెప్తున్నారు అనుకోవటానికి అవకాశం ఉంటుంది. నేను అబద్ధం చెప్తున్నారు నిజం చెప్తున్నారని నేను జడ్జ్ చేయను, నేను తీర్పు ఇవ్వను, ఇవ్వటానికి నాకు అవకాశం లేదు. కానీ అది వాస్తవమా అబద్ధమా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు కూడా ఆ సాక్ష్యాలను సేకరించుకుని పెట్టుకోవాల్సిన అవసరం మీ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే అదొక బిగ్ ఎవిడెన్స్ అవుతుంది. 2016లో మీరు డివోర్స్ తీసుకుని అప్పటి నుంచి కలిసి లేము అనేది వాస్తవం అయితే, 2019లో మీరు అపార్ట్మెంట్లో 40 రోజుల పాటు వాళ్ళతో కలిసి ఉన్నారు అనేది వాస్తవమా, అది కూడా తేలాల్సిన అవసరం ఉంది. చూద్దాం దీనికి పరిష్కారం ఎలా లభిస్తుందో. మీరు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు, న్యాయస్థానానికి వెళ్తున్నామని చెప్తున్నారు. రైట్ అండి మదన్ మోహన్ గారు, ఒకవేళ నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, శాంతి గారు మీరు ఏదైనా చెప్పాలని అనుకుంటే మీకు కాల్ చేసి మాకు మాట్లాడవచ్చు. ఎందుకంటే మదన్ మోహన్ చాలా ఆరోపణలు చేస్తున్నారు. 2019లో కూడా నేను మీతో కలిసి ఉన్నాను, మేము కలిసి ఉన్నాం పిల్లలతో, మీ తండ్రితో. మీరు 40 రోజుల పాటు లాక్డౌన్లో హైదరాబాద్లో కలిసి ఉన్నాము, 2016లో మేము విడిపోలేదు అని మదన్ మోహన్ అంటున్నారు. అంతేకాదు ఏదైతే డివోర్స్ ఒప్పందం చేసుకున్నారో, ప్రైవేట్గా చేసుకున్నారో అది ఫేక్ అంటున్నారు. అది రీసెంట్గా మొన్న జూన్లో సంతకం చేసిన తప్ప 2016లో కాదు, బెదిరించి సంతకం చేస్తారని అంటున్నారు. కావాలంటే దాన్ని ఎక్స్పర్ట్ ఒపీనియన్ పంపించండి, FSLకి పంపించండి అని అంటున్నారు. దానికి చెప్పండి. జూన్ 11వ తారీఖు 2024 నాతో బలవంతంగా సైన్ పెట్టించుకుంది, విడాకులు అయినట్టు. రెలింక్విస్కి వచ్చింది ఆ నెక్స్ట్ 4 డేస్కి, అంటే జూన్ 14వ తారీఖు అయింది. జూన్ 14వ తారీఖు ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. ఇందులో వ్రాసి ఇచ్చిన వారు మానిపాటి మదన్ మోహన్ భార్య కాలింగిరి శాంతి. భార్య అని ఎందుకు రాస్తుంది? తనకే సైన్ పెట్టింది. ఇది అడగండి.